హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. అయితే ఇక్కడైతే నేను ఇంకా ఉదయం లేచాననమాట. లేచిన తర్వాత పాలు తాగుదాంలే అని చెప్పని కొంచెం పాలే ఉన్నాయండి. ఇంక పాలైతే అయిపోయాయి. ఇంక సరే ఈ పాలతోటి కొంచెం పాయసము, అలాగే నేను కొంచెం కాఫీ అయితే పెట్టుకొని తాగుతున్నాను. ఇంక ఇప్పుడు పాలైపోయాయి గదా! మళ్ళా ఇంకా వీక్‌లో ఇంక పాలైతే తెచ్చుకోవడం కష్టమే అనమాట. చెప్పాను కదా! నేను కొంచెం బడ్జెట్ లేదు. ఆ ఉన్న వాటిల్లోనే ఇంట్లో అడ్జస్ట్ చేస్తున్నాను పిల్లలకని చెప్పని. నిన్నేమో పాయసం చేశాను కదా! మొన్నేమో రవ్వ లడ్డు. ఇంకా ఇలాగ పిల్లలకి ఇంట్లో ఉన్న ఈ స్నాక్స్ తోటి పంపిస్తున్నాను. అయినా కానీ మా విక్కీ ఉన్నాడు కదండీ! వీడైతే సాయంత్రంగా వచ్చేసి పాపం వాడికి తెలీదు కదా! బయట ఏదో ఒకటి కొనివ్వాలి అని చెప్పని ఏడుపనమాట వాడు. ఇంకా అలాగా. ఇంకా అయితే ఇక్కడేమో పాయసం చేస్తున్నాను. ఆహ్, హ్మ్. ఇక్కడ నాకేంటంటే ఈ మధ్య నేను నెయ్యి గూడా ఇంట్లో ఉన్నింది అది చేశాననమాట. ఇంక దానివల్ల నెయ్యిలో అయితే ఇదిగోండి ఫస్ట్ అయితే జీడిపప్పు, ద్రాక్ష అయితే వేయించి పెట్టాను. ఇవైతే పిల్లలు తినరు కానీ నేను తినలేననమాట పాయసం అందుకని చెప్పని కొంచెం అయితే వేయించి పెట్టేసుకున్నాను. ఫస్ట్ లేయగానే సగ్గుబియ్యం అయితే నానబెట్టేసాను. వీటిని గూడా అయితే స్టవ్ మీదయితే పెట్టేసానండి. ఇదండి పాలు కొంచెమే ఉన్నాయి. పాలు లేకపోతే మళ్ళా మా పిల్లలు పాయసం అయితే తినరనమాట. ఇంకా ఇవి గూడా వేయించేసి పెట్టేసుకున్నాను. ఇంకా అలాగే నిన్న మా అక్క వంకాయలు పంపించిందని చెప్పా గదా! మొన్న అదే పార్సెల్ పంపించినప్పుడు అయితే వంకాయలేమో ముదిరిపోయినాయి. కానీ చెట్టుకాయలే కదా! బావుంటాయి టేస్ట్ అని చెప్పని వంకాయలైతే ఇప్పుడు ఎగ్ కర్రీ చేస్తున్నాను. దాంట్లో ఒక 2 వంకాయలైతే వేశాను నేను. వంకాయలేంటంటే చాలా రోజుల నుంచి చూస్తున్నాను. బయట కూడా కొనట్లేదు నేను. కొన్ని చోట్లేమో ఉండట్లేదనమాట వంకాయలు. ఇంకా అలాగా సరే నాకేంటంటే కొంచెం ఇష్టమనమాట వంకాయలంటే. అందువల్ల నేనేంటంటే ఇదిగోండి ఇలాగ వంకాయలు కూడా దాంట్లో వేసేస్తే ఇంక నేను తినొచ్చు కదా అని చెప్పని ఒక 2 వంకాయలైతే కట్ చేసి దాంట్లో వేద్దామనుకుంటున్నాను. ఇంక ఈ గ్యాప్‌లో చూసారా పాయసమయితే ఒక దాంట్లో రెడీ అవుతూ ఉంది. సిమ్‌లో పెట్టి ఉడకపెడుతున్నాను. అలాగే ఈ కూర గూడా అయితే చేస్తున్నాననమాట. ఒక పక్కేమో టైం అయిపోతుంది. పిల్లలు గూడా రెడీ అవ్వాలి కదండీ! లేచేసి ఇంకా దానివల్లేంటంటే ఇలాగ నా పనులైతే స్టార్ట్ అయితే అయిపోయాయనమాట. ఇంకా చక్కెర గూడా అయితే వేశాను. సారీ సేమియా గూడా అయితే ఉడికిపోయింది. మనమేంటంటే సగ్గుబియ్యము ఉడికింది గదా! అని సేమియా వేయకుండా చక్కెర గాని వేసామనుకోండి సేమియా అయితే ఉడకదు. అందువల్ల నేను ఇంతకుముందు అలా చేస్తే ఉడకలేదండి సేమియా అయితే. అప్పటినుంచి నేనేంటంటే సేమియా ఉడికిన తర్వాతే సగ్గుబియ్యం, సేమియా 2 ఉడికిన తర్వాత చక్కెరైతే వేస్తాను. ఇంకా ఇదిగో రెడీ అయితే అయిపోయింది. ఎప్పుడు కూడానండి పాలైతే నేను ఇలాగ దింపేసే వేసుకుంటాను. ఎందుకంటే మనం పొయ్యి మీద పెట్టి వేసుకుంటే పాలు గూడా ఇరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా అలాగా. ఇంక పాయసం అలాగా చేశానో లేదో ఇంక పిల్లలిద్దరైతే వచ్చేసారనమాట. అంటే విక్కీ నిద్రపోతున్నాడు. వాడేమో లేయలేదు. ఇంక లేపాను 8 అవుతున్నా గాని లేయట్లేదు. వాడినైతే లేపేశాను. ఇంక లేపేసి వాడికి గూడా పాయసం అయితే వేసిచ్చాను. తిన్నారు. ఇద్దరికైతే ఇష్టమనమాట యాక్చువల్‌గా. ఇవేంటంటే నేను పంపిద్దాంలే వాళ్ళ స్కూలుకనుకున్నా గానీ, మళ్ళా పోతదేమో ఇంక తినలేరు. అంటే పిల్లలందరూ ఉంటారు గదా! మళ్ళా గబుక్కన కింద పడిపోయినా కానీ ఇది ఇంటి దగ్గరైతే ఎలాగైనా తినొచ్చు గానీ, ఇంక స్కూలు కదండీ! ఇంక తినలేరు. ఇదిగోండి నేనైతే కొన్ని వేసుకొని కొన్నైతే అక్కడ పెట్టేశాను. ఇంకా అందరమైతే తినేసి పిల్లలు కూడా ఏంటంటే పాయసం ఒకటే తిన్నారు. ఇంక టిఫిన్ గూడా వద్దన్నారు. నేను గూడా పాయసమే తినేసాను. ఇంకా ఆ తర్వాత డ్యూటీకైతే బయలుదేరేసామనమాట. ఈడస్సలు ఒక్క క్షణం కామ్‌గా ఉండడు. పరుగులు, ఉరుకులు, పరుగులు అంతే అండి వీడికైతే. ఇంక నేనేమంటే ఈరోజు రూ. 100 తీసుకువెళ్ళానా, 100 రూపీస్‌లో ఒక 20 రూపీస్ అనమాట. 20 రూపీసొచ్చేసి ఛార్జ్‌కి వెళ్ళిపోతే, ఇంకా తర్వాత మిగిలిన 50 రూపీస్ ఇంకా మిగిలితే 50 రూపీస్ ఉన్నాయి. అవొచ్చి పెట్రోల్‌కైతే పోసాననమాట. పెట్రోల్ ఎందుకంటే ఇక పిల్లల్ని స్కూల్‌కి అలా తీసుకురావాలి కదా! ఇంకా అలా అనమాట. డ్యూటీ అయితే అయిపోయిందండి. మాకు ఈరోజు ఏంటంటే డ్యూటీలో అయితే 10:30 నుంచి 12:30 దాకా అయితే పామయితే వచ్చిందనమాట మా డ్యూటీలో. అవి షార్ట్ వీడియోస్‌లో పెట్టాను. లాంగ్ వీడియోలో ఎందుకులే ఆ పాములే అని చెప్పనేసి ఇంకా వాటినైతే షార్ట్ వీడియోలో పెట్టానండి. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకిక్కడైతే రోడ్డయితే దాటుతున్నాము. ఇక్కడ రోడ్డు దాటాలంటే మాకు ఏందంటారు చూడు గగనం అన్నట్టుగా ఉంటుంది కదా! అలా అనమాట. ఎందుకంటే హైవే కదండీ! చాలా జాగ్రత్తగా దాటాలనమాట. కార్లు, బస్సులు, లారీలు
అసలు ఒక సందు బాధనమాట. ఇంకా అలాగా. ఇక్కడేమో మా విక్కీని ముద్దు పెట్టు నాన్న అనేసరికి ఇంక ముద్దు పెడుతున్నాడు వీడైతే. ఇంకా ఇలాగా వాడికి నేను నేర్పించానండి. ఎప్పుడైనా అరే! ఇలా ముద్దు పెట్టురా అంటే అప్పుడు పెడతాడనమాట. ఎట్లాగైనా గానీ చిన్న పిల్లలు కదండీ! చాలా ముద్దొస్తారు గదా! వాళ్ళ అల్లరి గూడా చాలా బావుంటుందనమాట. ఇంకా అలాగే నేను గూడా వాడికి ముద్దు పెట్టేసాను. ఇక్కడ చూసారా? అన్నదమ్ముల ఫైటింగ్స్ ఇవన్నీ. ఏందేందో బొమ్మల్లాగా బొమ్మల పేర్లు ఏదో స్పైడర్ మ్యాన్‌లంట, ఇంకా ఏవేవో అని చెప్పనేసి, ఇంకా ఇద్దరు కొట్టుకుంటూ చేస్తూ ఉంటారు. వాడేమో హోంవర్క్ రాసుకున్నాడు. స్నానం చేయనంటే చేయలేదు. ఇంకా తర్వాత నేనైతే వాడిని తిట్టిన తర్వాత వెళ్ళేసి అప్పుడు స్నానం చేస్తున్నాడనమాట. వీడికైతే స్నానం చేపిచ్చేసి వాళ్ళ అన్న టీ షర్ట్ ఉంటే అది వేశాను నేను. ఇంకా తర్వాత ఇల్లు చూసారు. నాకేమో కొంచెం ఓపిక లేదండి. నిన్నంతా నేనేంటంటే ఇంక ఈ పార్సెల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! తీసుకొని రావడం, మళ్ళా వాటిని మళ్ళా ప్యాక్ చేసి ట్రైన్ దగ్గరికి తిరగటం ఇలాగా కొంచెం కొంచెం ఎంతో బద్ధకంగానో, కొంచెం నీరసంగా అలా అనిపించిందనమాట. అందువల్ల కొంచెం ఓపిక అయితే లేదండి నిజం చెప్పాలంటే. ఇంకా ఏం చేయాలా నైట్‌కి అనుకునేటప్పటికి మామూలుగా యాక్చువల్‌గా అయితే అన్నం వండుదాం అనుకున్నా. ఇంకా చపాతీ పిండి ఉండిందండి. అన్నం కాదు. దోసకి గూడా వేద్దాం అనుకున్నా గానీ కుదరలేదనమాట. ఇంకా సరే చపాతీ పిండయితే ఉంది. ఇంకా సరేలే చపాతీ చేద్దాంలే అని చెప్పని ఇంక 2 ఉర్లగడ్డలయితే ఉన్నాయండి. దానిలోకి కుర్మా చేద్దాములే అని చెప్పని ఉర్లగడ్డలు గూడా అయితే స్టవ్ మీద పెట్టేసి ఉడుకుతా ఉన్నాయి. ఇంక ఈలోపైతే మా పిల్లలు చూసారా తినేసి ఇక్కడే పడేస్తారనమాట తీయరు. ఇంకెప్పుడు నేను చెప్తే అప్పుడు తీస్తారు. ఇంకా రాసుకుంటూ, ఇంకిద్దరు ఆడుకుంటూ అలా ఉన్నారు. నేనింకా వీడినైతే వాడి బుక్స్ వరకు వాడిని తీసుకోరా అని చెప్పాను. వాడి బుక్స్ వరకు వాడు తీసుకొని, ఇంకా అవన్నీ అక్కడైతే నీట్‌గా అయితే పెట్టేస్తున్నాడనమాట. ఇంకా తర్వాత నేనేమో ఇల్లు గూడా చిమ్మేసానండి. ఇల్లు మొత్తం చిమ్మేసిన తర్వాత ఇంక వంట రూమ్‌లోకి వెళ్ళాలి. అంట్లు గూడా చాలా ఉండాయి. అంట్లయితే నా వల్ల అయితే అస్సలు కాదు. అది కాకుండా ఈరోజు ఇంకోటి గూడా లేండి మేము ఆఫీస్‌కి వెళ్ళాం కదా! అక్కడ గూడా కొంచెం ఆ పాముతోటే కొంచెం టెన్షన్ అయిపోయిందండి. ఫస్ట్ ఆ పాముని చూడగానే పేరుకేమో ధైర్యంగా ఉన్నట్టున్నాం కానీ పాముని చూడగానే షివరింగ్స్ అనమాట. కాళ్ళు చేతులు వణికిపోతున్నాయండి పాముని చూస్తున్నంత సేపు. చాలా షివరింగ్స్ అయితే వచ్చాయి. అందుట్లో ఈ పామేంటంటే రెండో పామండి. వర్షం పడుతుంది కదా! దానివల్లేంటంటే ఇవి మనం కూడా ఇళ్లల్లో జాగ్రత్తగా ఉండాలండి. ఎట్లాగొస్తాయేమో తెలీదనమాట. ఇంతకుముందు గూడా మా బిల్డింగ్‌లో గూడా అలాగే ఒక పాప మా ఇంటి పక్కన పాప గూడా ఇంటరనమాట తను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంటే అన్నానికేమో మధ్యాహ్నం వచ్చేటప్పటికి అప్పుడు పామనమాట. పామేంటంటే గోడ ఉంటుంది కదా! గోడ చాటున ఉండిందంట. బుస అనేది ఇనిపిచ్చిందంట. అంటే నాగుపాము గదా! బుస అనేది చాలా పెద్దగా ఇనిపిస్తుందండి. ఇంకా ఆ పాప అయితే క్యాచ్ చేసేసి ఎనక్కెళ్ళిపోయింది. అప్పటికే అమ్మాయి ఎనక్కెళ్ళింది. అమ్మాయికి తరుముకుండిందంట. అంటే కొంచెం అమ్మాయి సైడ్‌కొస్తున్నట్టుగా చేసిందంట. నాగుపామేంటంటే భలే బుసగొట్టేస్తుంది. భలే యాక్టివ్‌గా ఉంటుందనమాట. ఇప్పుడు మా దగ్గర గూడా మా హాస్పిటల్‌లో గూడా ఆ పామునండి ఎంతమందొచ్చారంటే అందరూ చూసెళ్ళటమే కానీ నిన్నేంటంటే మంగళవారం కదా! నాగుపామయితే మేము చంపము అనేసి నాగుపామంటే ఇంకెవరు రారు గదండీ అంత సాహసం చేసి. అది కూడా కాకుండా శివుడు పాము కదా! అది గూడా భయపడతారనమాట. అందువల్లేంటంటే మేమేమో అది నల్ల త్రాసు అని, కొంతమందేమో లేదు నాగుపాము అనేసి. నాగుపామయితే అంతసేపు ఉండదండి. బుసలు భలే కొడుతుందనమాట నాగుపామనేది. ఇది నల్ల త్రాసు కాబట్టి నల్ల త్రాసో, జెర్రిపోతో ఏదో సంథింగ్ ఆ పాము కరెక్ట్‌గా ఐడియా లేదు. ఇంకా అలాగా అయితే షార్ట్ వీడియోలో పెట్టా చూడండి. మీకు దగ్గరగా అది కానీ బాగా కనిపిస్తే ఏం పామనేది కామెంట్స్‌కి చేయండి. ఇంకా అలాగనమాట. ఒక పిల్లోడైతే కొడతానని చెప్పని మొత్తం అన్ని బాక్సులు, గీక్సులు అన్నీ తీసేసి, చివరికుల్లా పాము ఒక మూలన ఉండిందండి. దాన్ని కొట్టు అంటే ఆ పిల్లోడు ఇంకా నాకు భయము నేను కొట్టను అని చెప్పని వెళ్ళాడు. అదే బాక్సులు విసిరేప్పుడు గాని ఒకవేళ పామొస్తే కొట్టకుండా ఎళ్ళిపోయాడా ఏమో అని మా డౌట్ అనమాట. ఇంకా అలాగండి. మాకేంటంటే కొంచెం ముందంతా కొంచెం కాదు చాలానే ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఇంకా పక్కన వేరే వాళ్ళది ఫ్లాట్లు పెట్టడానికని చెప్పని చాలా ఎక్కువ స్థలం ఉందనమాట. అక్కడంతా ఏంటంటే చెట్లు అవన్నీ ఉన్నాయి. అంతకుముందు గూడా మా హాస్పిటల్‌లో గూడా వస్తుంటాయండి పాములు. ఇంక భయంతోటి చేసుకుంటా ఉండాలి డ్యూటీలు. ఇంకా అలాగా చెట్లుండేది. అప్పుడైతే ఇంకా చెట్ల మీద ఉండేది పాములు. చెట్లయితే కొట్టేశారు. ఇప్పుడేంటంటే వర్షం కదా! మా చుట్టుపక్కంతా ఏమైందంటే చెట్లు పిచ్చి చెట్లనేవి పెద్దగా ఎక్కువ బాగా పెరిగిపోయాయన్నమాట. ఇంకా దానివల్ల అలాగా
ఈరోజైతే ఇలాగ వచ్చేసింది. కానీ దీనికి ముందైతే ఇంకా చాలా పెద్ద పాము వచ్చిందండి. ఇది కొంచెం మీడియం సైజ్ పాము అనమాట. ఇంకా అలాగా. ఇక్కడైతే చపాతీలు కూడా చేసేసాననమాట. ఓ పక్కేమో హెడేక్ వస్తుంది. నిద్రపోవాలి త్వరగా అనేసి ఇంక త్వరగా అయితే చేసేసి పిల్లలకైతే పెట్టేస్తే వాళ్ళు నిద్రపోతారు కదా! వాళ్ళు నిద్రకొచ్చేస్తుంటారు కదండీ! ఇంకా అలాగనమాట. అప్పటికి ఇంట్లో అంట్లు ఇవన్నీ ఉండాయి. ఇవి కూడా ఏం తోమలేదు నేను. వాటిని కూడా వదిలేసానండి. ఇంక ఈ బండ మీద కూడా అంత క్లీన్ చేయలేదనమాట. ఇంకా అలాగ జరిగింది. ఈ సిట్యుయేషన్ అయితే ఈరోజంతా మాకట్లాగా దీనితోటే సరిపోయిందనమాట. ఇంకా చపాతీ అయితే కాల్చేసి కుర్మా అయితే వేసేసాను. పిల్లలైతే తినేస్తున్నారు. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి పిల్లల కోసం. లైక్ అయితే ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. వీడియో అయితే చూస్తున్నారు గానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదండి. ఇంకా అలాగే ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చాలా థ్యాంక్ యూ.